ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసామని తెలుసు కదా, మీకు అర్థమైపోయింది. ఇంకా హైదరాబాద్లో ఎక్కడ ఈ టెంపుల్ చూస్తుంది ఏంది, కొబ్బరికాయలు ఇవి అనుకుంటున్నారా? ఎక్కడికి వచ్చేసామనుకుంటున్నారా? చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అవునా అంటారా? నిజమే ఫ్రెండ్స్, చిలుకూరు బాలాజీ టెంపుల్కేనండి. ఇంక వచ్చేసాం, దర్శనానికి వెళ్దామని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం అనమాట టెంపుల్ దగ్గరికి. ఇంకా ఫ్రూట్స్ అయితే చూస్తా, ఆ పాప అయితే స్టార్ ఫ్రూట్స్ అంటే చాలా బాగుంటాయి అనమాట. అయితే స్టార్ ఫ్రూట్స్ తర్వాత కొనిపెడతా అంటే, ఆహా నాకు ఇది కాదు, ఆ పైన బత్తకాయ మొసంబి కావాలి, పెద్దది బిగ్ సైజ్ అండ్స్ అని చెబుతుంది. అది మొసంబి కాదమ్మా అని అంటే, లేదు నాకు కావాలని, సరే వచ్చేటప్పుడు కొనిపిస్తాలేరా అంటే వింటదా ఫ్రెండ్స్? విందనమాట. ఇదిగోండి మీ అల్లరి పిల్ల. ఇంకా రామ్మాయి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది. ఇంకా టెంపుల్ కూడా 6:30కి అయితే క్లోజ్ అయిపోద్ది కదండి, ఇది ఈవినింగ్ టైంలో అనమాట. ఇంకా త్వరగా ఇంకా అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదమ్మా అంటే విందే. నాకు అది కావాలి ఇది కావాలంటే, సరే టెంపుల్ నుంచి వచ్చాక చూద్దాము రా, ముందు టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి ఇంక ఫాస్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోతా అలా వీడియో అయితే తీస్తూ ఉన్నానమాట. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే చూసినవన్నీ అల్లి చూస్తూ ఉంటుంది అనమాట. ఒక ప్లేస్కి వచ్చాం కదండి, ఇక్కడ మనకి తెలియని వస్తువులు అయితే కొత్తగా కనిపించినవి అయితే చూడవచ్చు. నిజంగానే మ్యాక్సిమం అన్ని చోట్ల ఇప్పుడైతే దొరకనివి అయితే ఉన్నట్లు, కొన్ని ప్లేస్లు అయితే కొత్తగా అయితే ఉంటున్నాయి కొన్ని వస్తువులు వచ్చేసరికి. ఇంక ఇక్కడ ఒక బండి అయితే చూశానండి నేను. ఇది స్కూటర్ అండి, ఈ చిన్న స్కూటర్ ఇస్తే హైదరాబాద్ మొత్తం తిరిగేస్తానండి నేను, పెట్రోల్ కొట్టించేసుకొని. పనికి వస్తుందా అనుకుంటున్నారా? పనికి వస్తలే, లేదా కరెంట్ బైక్ అయ్యి ఉండదు, కరెంట్ అన్న పెట్టించుకొని ఛార్జింగ్ పెట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగేస్తాను నేను. చూసారులేమ్మో, అది కరెంటు బైక్ కాదు, పెట్రోల్ బైక్ కాదు అని అంటారా? ఏదో జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్. ఇంక ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే మీకు ఇంకో నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, మంచి వీడియో. ఇక్కడైతే చిన్న రోల్ చూసింది, ఆమె టాయ్స్లో కంటే చిన్న రోల్ లేదంట, రోల్ కావాలంట. అడిగింది, సరే కదా కొనిపిస్తాలేమ్మా రా వెళ్దాం, ముందు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం, తర్వాత ఇవన్నీ అని అనేసి చెబితే వింటదా విందో, లేదు నువ్వు కొనిపెట్టవు, మళ్ళీ అన్నీ అబద్ధాలే చెబుతావు అలానే అని అంటూ ఉందనమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. దీని మీద అయితే మీకు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది, తర్వాత నెక్స్ట్ వీడియో పెడతా, కమింగ్ బ్లాగ్. ఇంకా ఇలా టెంపుల్కి వెళ్తుంటే మనం వచ్చేసరికి ఇక్కడైతే కొబ్బరికాయలు, తులసి మాల, పూలు కొనుక్కోమని అయితే అందరూ ఇంక వెంటబడుతూనే ఉంటారండి. కాయ 30 రూపాయలు అని అట్లా చెబుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఫైనల్లీ చెప్పేది అయితే 200 చెబుతారనమాట. ఏమేంటి 2 కాయలు, తులసి మాల, పూలదండ ఇచ్చి 200 అయితే చెబుతారండి. జాగ్రత్త.